హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇది గోంగూర పచ్చడికి 2 కేజీలు అంటే 2 కేజెస్ గోంగూర అన్నమాట. ఇది మామూలు నాటు నిలవ పచ్చడి గోంగూర అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 కేజీస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది సమ్మర్ సీజన్లో పడతారు కదా పచ్చళ్ళన్నీ కూడా గోంగూర పచ్చడి వేస్తున్నాం అనమాట. 2 కేజీస్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గోంగూర పచ్చడికి ఈ విధంగా దీన్ని ఇలా కట్ చేస్తారన్నమాట. ఆకులు చూడండి. ఇది మామూలు గోంగూర అన్నమాట, పచ్చళ్ళ గోంగూర అన్నమాట. పులిహార గోంగూర అంటారు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని చూడండి. ఇదేమో ఒలిసేస్తుంది అన్నమాట. ఇలా చేస్తారన్నమాట దీన్ని. ఇట్లా దీన్ని చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేపుతారన్నమాట ఫ్రెండ్స్. చూడండి. గోంగూర పచ్చడికి ఈ విధంగా వేపుతారన్నమాట ఫ్రెండ్స్ గోంగూరని. ఇది ఈ విధంగా వేపుతారన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఫ్రై అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర అన్నమాట. ఫ్రెండ్స్, ఇది వాటర్లా వస్తుంది అనమాట. ఇందులో అసలు ఆయిల్ అంటూ అలాంటిదంటే ఏం లేదనమాట. ఉప్పు మాత్రం వేసి ఫ్రై చేస్తారన్నమాట గోంగూరను. ఇది 3 days అట్టి పెట్టేసి ఫ్రెండ్స్ 3వ రోజున కలుపుతారన్నమాట ఫ్రెండ్స్ దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇది గోంగూర పచ్చడికి వేడి నీళ్ళల్లో చింతపండు ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. గ్రేవీ రావటానికి అనమాట ఫ్రెండ్స్. ఇది బాయిల్ అయిన వాటర్ అనమాట, వేడి నీళ్ళు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిన గోంగూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టేసామన్నమాట. 3వ రోజు తీసుకెళ్ళాలి కాబట్టి ఫ్రెండ్స్. ఇది చింతపండు నానబెట్టాము. 2 కేజీస్ గోంగూరకి 1/2 కిలో చింతపండు అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే హీట్ వాటర్లో ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత ఆరబెట్టేసి ఈ విధంగా దీన్ని పిండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు పులుసు అనమాట, గోంగూర పచ్చడికి అనమాట. అది వేస్ట్గా తీసేయటం అనమాట పిండేసి. మూడు లోటాలు వాటర్ పోసామన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో. ఇది చింతపండు పులుసుకి. ఇదేమో పిస్తేస్తుంది అనమాట, ఇంకా రెడీ అవటానికి ఫ్రెండ్స్. ఇది చింతపండు మరుగుతుందన్నమాట.
పచ్చడికి అనమాట, గోంగూర పచ్చడికి పొయ్యి మీద పెట్టామన్నమాట. ఈ విధంగా మరుగుద్ది అనమాట, చింతపండు పులుసు అనమాట. ఫ్రెండ్స్ ఇందులో పసుపు వేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ పచ్చికారం ఈ రెండు పచ్చికారం అనమాట ఫ్రెండ్స్. ఇది ఎంత చిల్లీ పౌడర్, కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 కేజీ కారం కలపాలన్నమాట. పచ్చికారం అన్నమాట. ఇది 1 కిలో కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా కలుపుతారన్నమాట. 100 గ్రాములు మెంతిపిండి వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఏంటంటే పసుపు, కారం, మెంతిపిండి అనమాట. చింతపండు పులుసు ఉడికిచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే గోంగూరను గల్లుప్పుతో ఫ్రై చేసేసుకుని అది 3 days ఉంచాలన్నమాట. జాడీలో కానీ లేకపోతే ఒక బాక్స్లో కానీ పెట్టేసేసి, అదే డబ్బాల్లో కూడా పెట్టాలన్నమాట. 3 days అయిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వేడిది ఈ విధంగా పోసుకోవాలన్నమాట. ఆరిన తర్వాత కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా పోసుకుని అట్టు పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చింతపండు పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇదంతా గ్రేవీకి అనమాట ఫ్రెండ్స్. అదంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా పోసేసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇందుట్లో వేస్తాం కదా, అన్ని ఐటమ్స్ వేస్తాం కదా. ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిపేస్తాము. దీనికి తాలింపు వేయాలన్నమాట. వేసేటప్పుడు కూడా తీస్తానమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చడికి తాలింపుకి ఫ్రెండ్స్ ఆయిల్ కళాయిలో పోస్తుందన్నమాట. తాలింపుకి వేడిమిరగాయలు వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, శనగపత్ర కూడా వేసుకుంటాం అన్నమాట. తాలింపు దినుసులు కూడా వేసేస్తాం అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, సమ్మర్ సీజన్ కాబట్టి మాకు పచ్చళ్ళు, వడియాలు అన్నీ కూడా పట్టుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. మా సైడ్ బాగా కరివేపాకు కూడా వేసేస్తాం అన్నమాట. చూడండి, ఈ విధంగా అంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట. అన్నీ కూడా తాలింపులోకి తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, శనగబత్తులు అనమాట ఫ్రెండ్స్. ఫ్రై అవుతుంది. సరిపడా ఆయిల్ అనమాట తాలింపుని. కరివేపాకు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తాలింపు
మొత్తం ఎంత కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పచ్చడిలో కలిపాయి అన్నమాట. చూడండి, ఈ పచ్చడిలో మొత్తం అంతా కూడా పోసేస్తారన్నమాట తాలింపు. గోంగూర పచ్చడిలోకి ఈ విధంగా పచ్చడి కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కలిపేసుకొని జాడీలో పెట్టేసుకోవాలన్నమాట. కంప్లీట్గా అయిపోయినట్టు అనమాట ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్గా గోంగూర పచ్చడి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది 1 year పైన ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవి తాలింపు వేయటాక అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వెల్లుల్లిపాయ పెద్ద సైజ్ అయితే ముక్కలు కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, గోంగూర పచ్చడికి ఏం తాలింపు దించుతామన్నమాట. ఆవాలును మినపగుళ్ళు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో శనగపచ్చలు అనమాట, పచ్చివి అనమాట, ఎండుమిరకాయలు అనమాట. ఈ 3 కలిసి సరిపడా ఆయిల్లో తాలింపు వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. గోంగూర మిక్సీ పట్టడానికి ఇలా వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చడి కంప్లీట్ అయిపోయిన ఫ్రెండ్స్. చూడండి, గోంగూర పచ్చడి అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇట్లా నెల పడతారనమాట. 1 year ఉంటుంది అనమాట. ఇలా ప్లాస్టిక్ బాక్స్ కాకపోతే ఫస్ట్లో ఏంటంటే జాడీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అందరు జాడీల్లో కాకుండా ఇట్లా వీటిలో కూడా డబ్బాల్లో కూడా బాక్స్లో కూడా పెడుతున్నారు అనమాట. ఇది 1 year గ్యారంటీ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడి అనమాట, నిల్వ పచ్చడి అనమాట, గోంగూర. మా సైడ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా చేస్తారన్నమాట. రైస్ ఇలా పెట్టుకుని లాస్ట్లో ఇలా మనిషికి ఒక ముద్ద చొప్పున తింటామన్నమాట ఫ్రెండ్స్. ఇది మా యొక్క